హాలిడేస్ వచ్చాయంటే చాలు చాలా మంది జూ పార్కులకు వెళ్లాలనుకుంటారు. అయితే మన దేశంలో అత్యుత్తమ జూ పార్కులు ఎక్కడ ఉన్నాయి? మైసూర్ జూ ఎందుకు ప్రత్యేకం? వాచ్ ది స్టోరీ. వన్యప్రాణులను తిలకించేందుకు చాలా మంది సరదా పడతారు. దీనికోసం మన దేశంలో అనేక రకాల జూలాజికల్ పార్కులున్నాయి. ఇవి సిటీలో పర్యాటక రంగానికి పట్టుకొమ్మలు. ఢిల్లీలో ఉండే నేషనల్ జూలాజికల్ పార్క్ లో రకరకాల పక్షులు, జంతువులను తిలకించవచ్చు. రాయల్ బెంగాల్ టైగర్స్ ఇక్కడ ఫేమస్. మహారాష్ట్రలోని పూణేలోని రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్ లో వైట్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్స్ ను తిలకించవచ్చు. కోల్కతా, డార్జిలింగ్ జూ పార్కులు సైతం చాలా పురాతనమైనవి. చెన్నైలో ఉండే ఆర్కిడార్ అన్నా జూలాజికల్ పార్క్ ఇండియాలోనే అతిపెద్దదని చెప్పుకుంటారు. ఈ పార్క్ లో ట్రెక్కింగ్ చేస్తూ జంతువులను తిలకించేందుకు పర్యాటకులు వస్తుంటారు. దేశంలో ఎన్ని జూలు ఉన్నా మైసూర్ జూ ప్రత్యేకత వేరు. పురాతనమైన, పరిశుభ్రమైన నిర్వహణ దీని సొంతం. ఆసియాలోనే అత్యుత్తమ జంతు ప్రదర్శనలలో ఇది కూడా ఒకటి. రాయల్ బెంగాల్ టైగర్స్, ఆసియా సింహాల నుంచి అరుదైన పక్షులు, సరీసృపాల వరకు ఇక్కడ అన్ని అద్భుతమే. మైసూర్ జూ 1892లో స్థాపించారు. ప్రతి ఏటా లక్షలాది సందర్శకులు వస్తుంటారు. విశాలమైన ఆవరణాలకు, జంతు పరిరక్షణకు ఇది ప్రసిద్ధి చెందింది. 150కి పైగా జంతు జాతులున్నాయి. తెల్ల పులులు, ఆఫ్రికన్ ఏనుగలు, జిరాఫీలు, జీబ్రాలు, ఖడ్గ మృగాలతో పాటు ప్రకృతి దృశ్యాలతో ఉన్న తోటలు దీని సొంతం. సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో కలకల్లాడుతూ ఉంటుంది మైసూర్ జూ. తొలుత 10 ఎకరాల స్థలంలో ప్రారంభమై ఇప్పుడు 157 ఎకరాలకు విస్తరించింది. అంతరించిపోతున్న జాతుల పునరుత్పత్తి ఇక్కడ చేస్తారు. అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వృద్ధులు, పిల్లల కోసం ఎకో కార్డులు, ప్రత్యేక గైడ్స్ కూడా ఉంటారిక్కడ. మైసూర్ జూ చూసేందుకు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చార్జ్ పెద్దవారికి 100, పిల్లలకు 50 రూపాయలు. కెమెరాలు, కార్ రైడ్లకు అదనపు ఛార్జీలు విధిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్ కు ఇది జస్ట్ 700 మీటర్ల దూరంలోనే ఉంది. మైసూర్ జూలో ఉన్నన్ని గజరాజులు దేశంలో ఏ జంతు ప్రదర్శనలలోనూ లేవు. అందుకే మీరు మైసూర్ ఎప్పుడు వెళ్లినా డోంట్ మిస్ ది జూ.